జెండాపై కపిరాజు ఆడియో రిలీజ్ ఉల్లాసంగా ఉత్సాహంగా డార్లింగ్ ఒంగోలు గిత్త ఇలాంటి అద్భుతమైన చిత్రాలకి పాటలు అందించిన జీవి ప్రకాష్ గారు మనకి తెలుగులో అద్భుతమైన పాటల్ని ఇప్పుడు జెండాపై కపిరాజుకు అందించబోతున్నారు. గెట్ ఇంటూ ది ఆడియో. జెండాపై కపిరాజులోని మొదటి సాంగ్ ని మనం లాంచ్ చేసుకోబోతున్నాం. జీవి ప్రకాష్ గారి ఈ స్వరాలని సరేగమ మనకు అందిస్తోంది. వేదిక మీదకి విచ్చేసే అతిథుల్ని ఆహ్వానించడానికి ప్రొడ్యూసర్స్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మల్టీ డైమెన్షన్స్ తరపున వాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు వాసన్ విజువల్స్ వెంచర్ తరపున శివరామన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ మిస్టర్ శివరామన్ గారు టు ప్లీజ్ బి ఆన్ ద డయస్. నేను నానిని ఎప్పటి నుంచో చూస్తానండి. అంటే లైక్ తన అష్టాచమ్మ స్టేజెస్ నుంచి చూస్తున్నాను. అప్పుడు తన ఆడియో ఫంక్షన్ కొంతమంది వచ్చేవారు. ఈరోజు ఇంతమంది వచ్చారంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దాట్ ఈజ్ అ బిగ్ స్టార్ నౌ కదా. జెండాపై కపిరాజు గురించి ఇప్పటివరకు ఝాన్సీ గారు అడిగారు. నేను ఇప్పుడే గూగుల్ చేశాను. సో గూగుల్లో చెప్పింది ఏంటంటే కాదండి, అంటే జెండాపై కపిరాజు ఏంటంటే భీముడు హనుమంతుడిని కలిసినప్పుడు హనుమంతుడు ఒక వరం ఇచ్చాడు భీముడికి, పాండవులందరి చారియట్స్ మీద తను జెండాపై ఉంటాడని. సో ఇన్ ద సేమ్ వే ఐ బిలీవ్ దట్ నాని కూడా ఆల్ అవర్ యంగ్ యాక్టర్స్ ఎప్పుడు ఉంటాడండి. మైక్ ప్రాబ్లమా? నాకు ఒక్కడికి వినబట్లేదా? ఓకే, well I believe that we whole are a gang andi, like Nani, Naresh bhai, like Bhupal, Sarva, Sudhir, Varun, మేమందరం ఒక బ్యాచ్. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ నాని ఈజ్ ఆల్వేస్ దర్ విత్ అస్. సో నిజంగా జెండాపై కపిరాజువే అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. శంభో శివ శంభో అనే సినిమా నాకు చాలా చాలా ఇష్టం అండి. అందులో సూపర్ డైరెక్షన్, ఆ డైరెక్టర్ కూడా ఉన్నాడు. సో I wish him also all the best. ఈ సినిమాకి వస్తే డెఫినెట్గా లుక్స్ లైక్ వెరీ ప్రామిసింగ్ ఫిల్మ్. నాని అందరికీ తెలిసిందే, ఈ చూసెస్ ఫ్యాంటాస్టిక్ స్క్రిప్ట్స్ అండ్ వెరీ ప్రామిసింగ్ యాక్టర్. సో ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ జీవి ప్రకాష్ బేసిక్లీ టుడే ఇస్ హిస్ డే. ఇవాళ తన హీరో. అండ్ ఆయన సాంగ్స్ నాకు బేసిక్లీ ఉత్సాహంగా సినిమా సాంగ్స్కి నేను పిచ్చ ఫ్యాన్ని. సో ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయి ఆడియో తర్వాత. సో ఈ ఆడియో దానికి మించి ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ సముద్రగని గారికి ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఐవ్ సీన్ హిస్ ఫిల్మ్స్ ఆల్సో, వెరీ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. సో ఈగర్లీ వెయిటింగ్. నేను కూడా మీలాగే ఈ సినిమాకి వెయిట్ చేస్తున్నాను. సో జెండాపై కపిరాజు టీం అందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్. జెండాపై కపిరాజు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమా. దానికి కారణం ఏంటంటే ఒకటి సముద్రగని సార్. ఆయన ఎన్నో సూపర్ హిట్లు తీశారు తమిళనాడులో, ఎన్నో గొప్ప చిత్రాలు అందించారు. మన నరేష్తో తెలుగులో శంభో శివ శంభో కూడా చేశారు. అండ్ ఇంకో కారణం వచ్చి ఈ సినిమాలో ఇద్దరు నానీలు ఉన్నారు. ఒక నాని ఎలాగో మనం ఆల్రెడీ చూసాం, బట్ ఈ రెండో గెటప్ నాని నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఎలా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కనీసర్ని కలిసినప్పుడల్లా సార్ సినిమా ఎలా వస్తుంది అంటే నాని ఇరక్కొట్టేస్తున్నాడు, కాదు సార్ సినిమా ఎలా నాని ఎరదీసేస్తున్నాడు సార్, ఈ డైలాగ్ తప్పితే లేదు. సో నేను ఆ పర్ఫార్మెన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. అండ్ అలానే జీవి ప్రకాష్ వన్ ఆఫ్ లైక్ లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఖచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నాని సినిమాల్లోకి రాకముందులే పరిచయం. మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయికి వాళ్ళ సిస్టర్ని ఇచ్చారు. సో ఒకసారి లంచ్కి కలవడం జరిగింది. ఆ టైంలో ఇద్దరికి సినిమాలు అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఇద్దరికీ లేదు, నాకు కానీ నానికి కానీ మేము ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ మాటల్లో తెలిసింది ఏంటంటే నాని వరల్డ్ స్పేస్ ఒక ఆర్జేగా పనిచేస్తున్నాడు అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు తిని చూస్తేనేమో నాకు వరల్డ్ స్పేస్ ఇది అసలు మ్యాచ్ అవ్వలేదు నానిని చూస్తే. కాకపోతే ఎందుకంటే ఐ మీన్ ఈ వరల్డ్ స్పేస్ వాళ్ళందరూ యోగా ఉంటారు. నాని అయితే పక్కా తెలుగు కుర్రోడ్లా ఉన్నాడు. కట్ చేస్తే అక్కడ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత చూస్తే అష్టాచమ్మ రిలీజ్ అయింది. సో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పటి నుంచి. నాకు కాదు, ఇప్పుడు నాకు నాని అంటే ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉండేది. అంటే నేను జనాలు అనుకుంటాను నేను ఒక ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఈజీగా సినిమా ఎంట్రీ దొరుకుతుందని. కాకపోతే అంత ఈజీగా అయితే దొరకలేదు. నేను ఎప్పుడు నానినే ఇన్స్పిరేషన్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకరికే కాదు చాలామందికి కూడా పీపుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే ఒక సూపర్ స్టార్ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అది నాని డెఫినెట్గా ఒక స్టెప్ చూపించాడు. సో తను చేసే ప్రతి ఒక్క సినిమాలో మినిమం గ్యారంటీ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. జెండాపై కపిరాజు
నాని ఏ సినిమా చేసినా ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాడు. సో జుట్టు కూడా కట్ చేసి మరీ ట్రై చేస్తున్నట్టున్నాడు ఈసారి. మా శ్రీనివాసన్ గారు తెలుగులో ఫస్ట్ టైం సినిమా చేశారు. నాకు చాలా ఆప్తుడు. ఈ సినిమా బాగా ఆడాలని. మల్టీ డైమెన్షన్ అంటే మా రామ్మోహన్ గారు వీళ్ళంతా వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు, అలాగే నాని. సో అందరూ నాకు కావాల్సిన వాళ్ళు చేస్తున్న ఈ సినిమా బాగా ఆడాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ ఈ సాంగ్స్ చూసా. చాలా గొప్ప సాంగ్స్, చాలా డిఫరెంట్ అయినటువంటి సినిమా. ఇక మల్టీ డైమెన్షన్ ఆ సంస్థ భాగస్వామ్యం అయితే ఆ సినిమాలన్నీ సక్సెస్ అయినాయి. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఫస్ట్ టైం తెలుగులోకి వచ్చి మా మిత్రుడు శ్రీనివాసన్ శివ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. ఈ సినిమా మంచి సూపర్ హిట్ అయ్యి మా నానికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. జెండాపై కపిరాజుకి ఎంత పవర్ ఉందో ఈ సినిమాతో హీరోగా అతనికి అంత పవర్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమా మీరు చూస్తున్నారు. ముంచినా కరిగించినా నన్ను తేల్చినా నువ్వే అన్నంత ఆ లోతైన ప్రేమ భావాలను రాయడానికి స్ఫూర్తి సముద్రకని గారు చెప్పిన సన్నివేశం. చిత్రీకరణ మీరు చూసే ఉంటారు. మొత్తం అంతా కూడా నీటి నేపథ్యంలో సాగిన పాట. ఒక కొత్త ప్రయోగం ఈ చిత్రీకరణ. తర్వాత ఈ సినిమాలో జరిగిన చిన్న అనుభవం ఏంటంటే, ఈ పాట రాసేటప్పుడు దర్శకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా పూర్తయిన పాట ఇది. ఫోన్లో సన్నివేశం దర్శకులు వివరిస్తే ఈ ప్రొడక్షన్ మేనేజర్ గారు మీకు ఎంత ఇవ్వాలండి అని అడిగితే ఒక అమౌంట్ చెప్తే సగం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే, నేను పాట పూర్తి చేసిన తర్వాత అది జీవి గారికి వినిపిస్తే పాట బాగుందని చెప్పిన తర్వాత మిగతా సగం మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి ఈ పాటను ముగించడం జరిగింది. కానీ మేము ఒకరినొకరు చూసుకోపోయినా ఆ దృశ్య కావ్యం మాత్రం అద్భుతంగా ఆవిష్కరించబడింది. ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. నాని సినిమా చేశాడంటే ఒక మినిమం గ్యారంటీగా అంత కరెక్ట్గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఒక ప్రొడ్యూసర్స్కి ఒక విజయం సినిమా ఇస్తాడు, విజయవంతంగా సినిమా ఉంటుందని ప్రేక్షకుల్లో అంత కాన్ఫిడెన్స్ పెరిగింది. జెండాపై కపిరాజ్ సినిమా మంచి విజయవంతమై మా మల్టీ డైమెన్షన్ రామ్మోహన్ రావు గారికి, వాసు గారికి, అలాగే ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన శ్రీనివాస్ గారికి ఒక పెద్ద విజయం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ట్రైలర్ మన ముందుకు రాబోతోంది. ఈ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి ముగ్గురు దర్శకులను వేదిక మీదకి విచ్చేస్తున్నారు. వారిని ఆహ్వానం పలకాల్సిందిగా మల్టీ డైమెన్షన్ తరపున వాసు గారిని, శివరామన్ గారిని యాజ్ వెల్ as శ్రీనివాసన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నానిని చూస్తూ ఉంటే ఒక మంచి మాస్ హీరో కనపడుతున్నాడు, ఇంకోవైపు మంచి క్లాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. నానికి ఈ సినిమా అంటే నాని ఎప్పుడైనా సరే నాని చేసే సినిమాలు తను మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలానే డైరెక్టర్ సముద్రగని గారు, సార్ మీ సినిమాలన్నీ చూశాను సార్. పర్టికులర్గా రవితేజ, అల్లరి నరేష్ గారితో చేసిన శంభో శివ శంభో నాకు బాగా ఇష్టం. మీ సినిమాలన్నీ బాగుంటాయి. ఈ సినిమా కూడా మంచి పవర్ఫుల్ స్క్రిప్ట్ అనిపిస్తుంది. అలానే మంచి సోషల్ అవేర్నెస్ ఉన్న ఫిలిం కూడా అనిపిస్తూ ఉంది ట్రైలర్ చూస్తూ ఉంటే. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, అలానే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ అమలా పౌల్, అలానే కన్నడలో పెద్ద హీరోయిన్ రాగిని, వీళ్ళందరికీ కూడా మంచి హిట్ అవ్వాలని, అలానే ఈ సినిమా ఆడియో ఇచ్చిన జీవి ప్రకాష్, ఆడియో ఎప్పుడూ బాగుంటుంది. డెఫినెట్గా ఈ సాంగ్స్ పెద్ద హిట్ అవ్వాలి. అలానే ఇంకా ప్రొడ్యూసర్స్ శ్రీనివాసన్ గారు, మల్టీ డైమెన్షన్ పార్థసారథి గారు, రామ్మోహన్ గారు, వాసు గారు, వీళ్ళందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాని బెక్కమ్యే ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు రన్నింగ్ స్టిల్ పగిలిపోయింది. అది చూస్తుంటేనే నాకు ఏదో కథ వచ్చేస్తుంది. అందుకని తర్వాత తమిళ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారికి, ప్రొడ్యూసర్స్కి, మల్టీ డైమెన్షన్ బ్యానర్ అంటే నా కందిరేగలో 50% బ్యానర్ పార్థసారథి గారికి, వాసు గారికి, రామ్మోహన్ గారికి, అందరికీ ఇది పెద్ద హిట్ కావాలని, మంచి హిట్ అయ్యి ఈ సినిమా ఒక నానికి తర్వాత తమిళ నుంచి వచ్చిన ప్రొడ్యూసర్స్కి మీరు మళ్ళీ మా తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ. సో మీకు నాని యాక్టర్గా తెలుసు, కానీ నాకు ఒక వ్యక్తిగా తెలుసు. నాని నేను చాలా బ్రీఫ్గా కలిసాం, చాలా తక్కువ కలిసాం.
కానీ కలిసినప్పుడల్లా ఒక పాజిటివిటీ ఉంటుంది ఆయన చుట్టూ. ఎప్పుడు కలిసినా ఆయన మాట్లాడే మాటల్లో కానీ ఆ ఓపెన్నెస్ కానీ నిజంగా నాని, యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఐ థింక్ ద జర్నీ ఈజ్ లాట్ మోర్. అండ్ సముద్రకని గారు, సార్, వాచింగ్ యువర్ నాడోడిగల్, I think can never forget Nadodigal at all. And Shambho Shiv Shambho, wish you all the best for Jenda Kapiraju. And GV Prakash Garu, wish him all the best. And the whole team and crew and Amala Paul and Ragini, all the very best. Keep rocking. Thank you. ఇలాంటి ఒక సినిమాలో నేను కూడా భాగస్వామిని కావడం నాకు సంతృప్తించే విషయం. జీవి ప్రకాష్ గారు మెలోడీకి పెట్టింది పేరు. అలాగే ఈ టైటిల్ ట్రాక్లో ఇప్పుడు ఈ ప్రమోషన్ ట్రైలర్లో చూసినటువంటి ఆ శ్లోకం అది అదరగొట్టేశారు ఆయన. సో ఆల్ ది బెస్ట్ టు జెండాపై కపిరాజ్ టీమ్. జెండాపై కపిరాజ్ అంటే పరమ అది కొలిక్యుల్ పదం మనకి. విజయ కేతనం, అపజయం ఎరుగని వాడు ఆంజనేయుడు. ఆ జెండా ఉన్నంతకాలం విజయం తథ్యం. అంచేత ఇది యాక్చువల్గా భారతానికి జయం అని పేరు. అంచేత జెండాపై కాపిరాజు సంచలన విజయం సృష్టించని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని కోరుకుంటూ శుభం భూయాత్. ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ నాని. First we narrated the script to Nani. He liked it and given his call sheet. And I thank Samudrakani. And I once again thank Nani for getting this powerful title for us. He only got it from Krishna Vamsi. Sir, he has registered the title for a long time. He only got the title. And the entire crew and for this audio function, I thank Multi Dimension for all the very good arrangements. I just want to thank sir for his support, and this has been a really smooth project with him, and I hope this is the start of a lot more new projects to come with sir. Thank you. Long and lasting partnership. अव्यक्तानि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना. हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीं तस्मादुत्तिष्ठ कौन्तेय. అందరికీ నమస్తే. నేను వచ్చింది తమిళనాడులో నుంచి కాబట్టి వెళ్ళింది ఇక్కడి నుంచే. నేను ఎడిటర్ మోహన్ గారి అబ్బాయినండి. గుర్తున్నారా? నేను ప్రొడ్యూసర్ కొడుకునండి. నాకు హీరో అవ్వాలన్న ఆ పెయిన్ ఎలా అవుతారు అది ఇది ఏం తెలీదు. కానీ నాని ఎక్కడి నుంచి వచ్చి అది ఆ పెయిన్ నిజంగా ఎవరికి అది నాకు తెలియలేదు. ఆ పెయిన్ నేను నిజంగా లక్కీ. కానీ అన్ని పెయిన్ తెలుసుకుని ఒక అబ్బాయి అసిస్టెంట్ డైరెక్టర్, రేడియో జాకీగా అది ఇది అని చేసి ఇప్పుడు ఒక హీరోగా వచ్చాడంటే నిజంగా హీఈస్ గ్రేట్. హీఈస్ డెఫినెట్లీ గ్రేట్. ఈ సినిమా ఎంత కష్టమైన సినిమా అనేది నాకు తెలుసు. నేను తమిళ్లో చేశాను నిమిర్నిల్ అనే సినిమా. తెలుగులో దానికన్నా బాగా చేశాడు నాని. అది నిజంగా నేను చెప్పాలి. మెయిన్గా ఒక పాయింట్, ఒక షాట్ అవుతుంది, నాని చేస్తాడు, తర్వాత నేను చేయాల్సి వస్తుంది, లేకపోతే నేను చేస్తాను తర్వాత నాని చేసి. ఒకరోజు వెళ్ళి కూర్చున్నాను నాని ఏం చేస్తున్నాడో అని చూడ్డానికి వెళ్ళి కూర్చున్నాను. చాలా బాగా చేశాడు. మళ్ళీ నా షాట్ వచ్చింది, అదే షాట్ నేను చేయాలి. నేను వెళ్ళి చేస్తే నాని ఎలా చేస్తున్నాడో అలాగే వస్తుంది నాకు. ఏంట్రా ఇది నానిలాగా నేను చేస్తున్నాను, అందుకని వెళ్ళడమే మానేస్తాను. నువ్వు చేసి నువ్వు అలా వెళ్ళిపో, నేను ఇలా వెళ్ళిపోతాను. అంత ఇన్స్పైరింగ్ నాని. ఆ ఫేసు సినిమాకని పుట్టిన ఫేస్ అది, అలాంటిది ఫేస్ అది. నిజంగా అది దొరకటం చాలా కష్టం. అది దొరికింది. ఇవాళ ఈ సినిమా హిట్ అయితే హిట్ అవుతుంది. ఎక్కువ సంతోషపడింది నేనే నిజంగా. తెలుగు వర్షన్ అంత సంతోషపడతాను. నాని కోసం సంతోషపడతాను, నా చెల్లెలు అంజు కోసం సంతోషపడతాను. అందరికన్నా ఎక్కువ సంతోషంగా అక్కడ చెయ్యి ఊపుకొని కూర్చుంటుంది క్లాప్స్ వేస్తూనే. సో నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.
ఎప్పుడు నాని ఆడియో ఫంక్షన్కి వచ్చిన నా ఆడియో ఫంక్షన్ లాగే ఉంటుంది. సో ఇప్పుడు నేను నాని గురించి పొగిడితే ఆల్రెడీ ఏదో స్కెచ్ చేసి వచ్చినట్టు ఉంటుంది. సో ఎందుకంటే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇవాళ కన్నిగారిని పొగిడే ప్రోగ్రాం పెట్టాను. ఎందుకంటే శంభో శివ శంభో నా లైఫ్లో నాకు మంచి క్యారెక్టర్ అది. ఎందుకంటే దాంట్లో ప్రతి హాస్యం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ నన్ను మళ్ళీ తమిళ్లోకి తీసుకెళ్ళి లాంచ్ చేశారు. అండ్ వర్కింగ్ విత్ హిమ్ ఇస్ వన్ ఫెంటాస్టిక్ ఇదండి. ఎందుకంటే తను యాక్ట్ చేసి చూపిస్తారు అండ్ తన సినిమాలో ప్రతి సినిమాలో ఒక కథతో పాటు అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ కాజ్, అంటే మనలో ఒకళ్ళు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ని అందరూ అనుకుంటూ ఉంటాం కానీ బట్ ఎలా సాల్వ్ చేయాలన్నట్టు ఏదో చెప్తూ ఉంటారు సినిమాలో. సో ప్రతి సినిమా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్తో ఒక లేయర్ ఆఫ్ సోషల్ మెసేజ్ ఉంటుంది. ఎంటైర్ టీమ్ నానికి, అలాగే మా అన్నే సముద్రకని అన్నకి అండ్ భరణి గారికి, రాగిణి గారికి, అమలాపాల్ గారికి, వెన్నెల కిషోర్ గారికి, ఈ సినిమాలో చేసిన అందరికీ మంచి పేరు రావాలని. మా బావ రవికి కూడా, ఎందుకంటే నేను ఇద్దరిది చూశాను, రషెస్ చూశాను ఇద్దరిది అన్నారు కానీ ఎవరి కాళ్ళు ఎరగదీసి పక్కన పెట్టేశారు. తమిళ్ పెట్టేశాడు, తెలుగుకి డెఫినెట్గా ఇద్దరికి మంచి అవార్డ్స్ అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ అవుతుందని నమ్మకంతో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ డైస్లో అందరితోటి నేను వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్గా ఉండటం. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్రకని సార్కి చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నానితోటి కొన్ని సీన్స్ మేమిద్దరు కలిసి ఈక్వల్ ఫ్రేమింగ్లో మేము షేర్ చేసుకున్నాము. ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ టు యాక్ట్ విత్ నాని. అందరూ చెప్పేశారు హౌ ప్రామిసింగ్ యాక్టర్ ఈస్. సో మీ అందరికీ కూడా తెలుసు. అండ్ ఈ మూవీలో అయితే డెఫినెట్గా మీరు సెకండ్ సైడ్ ఆఫ్ నాని కూడా చూస్తారు. నాని ఇంకా ఏదైనా చెప్పుకోవచ్చు, ఇంకా పవర్ఫుల్ క్యారెక్టర్ ఏమైనా చెప్పుకోవచ్చు, మీరు పేరు దానికి పెట్టుకోవచ్చు అనమాట. సో అలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ తను ప్రజెంట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్ సూపర్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు హీరోయిన్ సూపర్గా ఉందని అక్కడికి వెళ్ళిపోతే మీ ఆవిడ కొట్టగలదు, జాగ్రత్త. ఇవతల మీ ఆవిడ ఉందని మర్చిపోకండి. ఇలాంటి పెద్ద వేదిక మీద నేను ఫస్ట్ టైము, సో ఆల్రెడీ కొంచెం లైట్గా కాలు వరుకుతున్నాయి అండ్ దానికి తోడు ఇంత పెద్దలు ఉన్నారు ముందు. సో వాళ్ళ ముందు మాట్లాడడం నిజంగా అంటే జెన్యున్గా మాట్లాడంటే రెచ్చిపోవాలంటే కొంచెం చెప్పొచ్చు, ఇట్లా చేతిలో చేసుకొని. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్లో క్వాలిటీ ఉంటుంది, సముద్రకన్ గారి డైరెక్షన్లో క్లారిటీ ఉంటుంది, నాన్నగారి యాక్టివ్లో ఇంటెన్సిటీ ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ దాని దరిద్రంగా ఉంటుంది అని చెప్తే. సో అందుకే అన్ని మూసుకొని మామూలుగా మాట్లాడతాను. ఏంటంటే ఒకటే చెప్తాను, ఈ సినిమాలో నేను పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది. మామూలుగా అడుగుతారు ఏంట్రా ఏ సినిమాలు చేస్తున్నావు అంటే, ఈ సినిమాలో చేస్తున్నట్టు ఒక చిన్న ఫీల్ వస్తుంది. జెండాపై కర్వా చేస్తున్నాం మామ, సూపర్ క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు సముద్రకన్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ రియలీ నాన్నగారితో వర్కింగ్ ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే మామూలుగా టిపికల్గా అందరు ఇదే అంటారు, అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండింది, అది అయిపోయిన తర్వాత ఏడుపు వచ్చింది, అట్లా ఏం లేకుండా కానీ బాగుండే, చాలా హ్యాపీగా ఉండే. అండ్ ఈ సినిమాలో నాకు మంచి డబ్బులు ఇచ్చారు, డబ్బుతో పాటు ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చారు శివబాలాజీ గారు. నా గురించి కూడా బాగా చెప్పారు. సో నేను కూడా చెప్తాను, ఒక గొప్ప మనిషి, ఒక మనిషికి మంచితనం అనేది నిజమైన అర్థమైతే శివబాలాజీ గారు గొప్ప మనిషి, గొప్ప మనిషి. Thank you, thank you. It was, I think, an absolute pleasure to work with Samudrakani sir. He's one of the most passionate directors I've worked with so far. And I think my character is so different from all the characters I've played before. So I'm really glad to have played this song. And thank you so much. Your response is so amazing. I'm overwhelmed. And I hope that I can just live up to all the expectations and you all love my acting and my dancing in the film. ఈ సినిమా డైరెక్టర్ సముద్రకని, ఆయన ఒక మంచి డైరెక్టరే కాకుండా ఒక మంచి మనిషి, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. చేద్దాం నెక్స్ట్ చేద్దాం. ఆయన శంభో శివ శంభో తెలుగులో చేశారు. మళ్ళీ ఇది జెండాపై కపిరాజు కూడా పెద్ద హిట్ అవ్వాలి. ఇందాక సుదీప్ అన్నట్టు నాని గారికి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే ఇది ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఈ సినిమా మల్టీ డైమెన్షన్స్కి మంచి ప్రాఫిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా
చాలా హ్యాపీగా ఉంది. మా తమ్ముడు నాని ఇంత పెద్ద గాడ్ పవర్ ఉంది. నార్మల్గా మాట్లాడగానే సాఫ్ట్గా ఉండేవాడు. రెడీ స్టార్ట్ కెమెరా అలా అంతా అని బాడీ లాంగ్వేజ్ చేంజ్ అది. క్లాప్ నంబర్ చెప్పి ఆ క్లాప్ సౌండ్ వచ్చేసంతా టోటల్గా వాడి కంట్రోల్లో ఉండగా వేరే ఒక పర్ఫార్మెన్స్ వచ్చింది. అదే నేను చెప్తాను, ఎంతో గాడ్ ఉండి యువర్ గ్రేట్ ఫైటర్. డెఫినెట్గా ఇది కాదు ఈయన హైట్ చాలా పెద్ద హైట్ ఉంది. చాలా చాలా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేయాలి నా తమ్ముడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ, థ్యాంక్ గాడ్. జెండాపై కపిరాజు గురించి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రవికి థ్యాంక్స్ చెప్పాలి. ఎంత హైప్ ఇచ్చాడంటే సినిమాకి నాకు ఇప్పుడు ఇంకా మా ప్రొడ్యూసర్స్కి పబ్లిసిటీ ఖర్చులు మిగిలిపోయినట్టే. మేమేం చేయక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ రవి. ఇఫ్ నిజంగా అంటే మన సినిమాలు మనం బాగా ఆడాలని కోరుకుంటాం. బట్ రవి చెప్పినట్టు నిజంగానే నా పర్ఫార్మెన్స్కి ఈ సినిమా తెలుగులో 100 రోజులు ఆడితే కనుక అతని పర్ఫార్మెన్స్ కనీసం 175 days ఆడుతుంది. అంత బాగా చేశాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చెన్నై నుంచి వచ్చాడు. థ్యాంక్స్ రవి. కనియన్న గురించి ఫస్ట్ మాట్లాడాలి. ఎందుకంటే ఈ సినిమాలో నా లుక్ గురించి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దట్ అంత వేరియేషన్ ట్రై చేశాను అనేది దాంట్లో నా గొప్పతనం ఏం లేదండి. సినిమా నేను ఆహా కళ్యాణం కూడా చేస్తూ ఈ లుక్ ఇప్పుడు కష్టం, ఇంకా మొత్తం ఆహా కళ్యాణం షూటింగ్ ఉంది అంటే సినిమా మొత్తం కంప్లీట్ చేసుకుని నేను వెయిట్ చేస్తానని చెప్పాడు. అంటే ఆ సినిమాలో ఆ లుక్ కోసం దానికోసం అంత వెయిట్ చేశాడు కాబట్టి ఈరోజు అది పాసిబుల్ అయింది. లేదంటే అది పాసిబుల్ అయ్యి ఉండేది కాదు. ఏ యాక్టర్కైనా సరే ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక 20-30 బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్న తర్వాత ఇలాంటి ఒక సినిమా ఛాన్స్ వస్తుంది చేయడానికి. సో ఈ వయసులో ఇప్పుడే మొన్నే స్టార్ట్ అయినా సరే నన్ను నమ్మి నేను ఈ సినిమాలో ఆ పాత్ర చేయగలను నమ్మినందుకు కానీ అన్నకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ డెఫినెట్గా మా విజన్ని నమ్మి ఈ సినిమాని ఇంత గ్రాండ్గా తీసిన శివరామన్ గారికి, శ్రీనివాసన్ గారికి, అట్ ద సేమ్ టైం మల్టీ డైమెన్షన్ వారికి, వీళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. మా కెమెరామ్యాన్, మా సినిమాటోగ్రఫర్స్, మా ఆర్ట్ డైరెక్టర్ జాక్సన్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్. ఇవాళ అతని సాంగ్స్ మీరు విన్నారు, చూశారు. డెఫినెట్గా పెద్ద హిట్ సాంగ్స్ అవుతాయి. అండ్ సినిమాతో మీరు చూసినప్పుడు ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్స్ని. అండ్ ఈరోజు వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. ఎప్పుడు ఆడియో ఫంక్షన్ ఉన్నా సరే డెఫినెట్గా వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు డైలాగ్ చెప్పాలా? సరే, ఊరికి ఒక చిన్న అరవింద్కి మాయకన్నన్కి తేడా ఏంటో చెప్తా, ఎలా మాట్లాడతారో చెప్తాను. ముందు అరవింద్ మాట్లాడదాం అని రమ్మంటున్నారు, మాట్లాడటానికి వస్తేనేమో మాట్లాడరేంటి సార్, ఇది అరవింద్ అనుకుందాం. మాయకన్నన్ ఓకే, వాడా వా 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 అది మాయకన్నన్. ఇంత వేరియేషన్ ఉంది 2 క్యారెక్టర్స్లో. సో బట్ ఏంటి అసలు మ్యాటర్, ఇది ఒట్టి శాంపుల్ మాత్రమే. అసలు మ్యాటర్ మీరు స్క్రీన్ మీదే చూస్తారు. ఈ సినిమా నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. అండ్ నేను రేపు మీరు సక్సెస్ చేస్తే అదంతా బోనస్. నేను ఆల్రెడీ ఈ సినిమాలో ఒక భాగమైనందుకు చాలా 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 గర్వపడుతున్నాను.